ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి 52 వాక్యాలు గనక ఒక్కసారి మనం చదివినట్లయితే, వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చిచుండగా, తిమియ కుమారుడగు బర్తమై అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. బిడ్లారా, ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే గుడ్డివాడు. అతని పేరు బర్తమై. ఏం పేరండి? బర్తమై. అది ఇంగ్లీష్లో చూస్తే దాని మీనింగ్ హానరబుల్ సన్ అని ఉంది. హానరబుల్ సన్ అని ఉంది. సన్ అంటే కుమారుడు, హానరబుల్ అంటే గౌరవవంతమైనటువంటి కుమారుడు. అతని పేరు యొక్క అర్థం. వాస్తవానికి అతని పేరు గౌరవవంతమైన కుమారుడే, కానీ గుడ్డోడు. ఈ గుడ్డోడికి విలువ లేదు. అంగవైకల్యాలు కలిగిన వాళ్ళకి ఆ కాలంలో విలువ ఉండేది కాదు. కుష్ఠిరోగులు ఉన్నారనుకోండి, వాళ్ళని ఊరు వెలుపలకి పంపించేసేవాళ్ళు, ఇంట్లో కూడా ఉంచుకునేవాళ్ళు కాదు. గుడ్డోళ్ళు అనుకోండి, వాళ్ళని అంతే, చిన్న చూపు. రోగం వస్తే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏదో పాపం చేశారని అర్థం. అలాంటి పరిస్థితి ఆ దినాలలో. అయితే ఇతని పేరైతే బాగానే ఉంది, కానీ ఇతని పరిస్థితి ఏంటంటే గుడ్డోడు. ఎప్పుడు చూడండి త్రోవ పక్కన కూర్చొని భిక్షాటం చేసుకుంటూ ఉండేవాడు. వెళ్ళే వాళ్ళతో వచ్చే వాళ్ళతో నాకేమన్నా ఇస్తారా అని. అలాంటి పరిస్థితిలో యేసయ్య ఆ త్రోవ పక్క నుంచి వెళ్ళిపోవటం గమనించాడు. ఎలా గమనించాడు అంటే, ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో, చాలా సమయాల్లో యేసయ్యను గూర్చిన వార్త వింటూ వచ్చాడు. నజరేడని యేసు అంట, బోధకుడంట, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, సూచక క్రియలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు. ఆయనంతటి వాడు అసలు చాలా గొప్పగా ఉన్నాడు, అసలు ఆయనంతటోడు అసలు కనబడ్డ మనకి అని ప్రజలు చాలా గొప్పగా ఆయన కొరకు మాట్లాడుతున్న విషయాలు విన్నాడు. అంతేకాకుండా వాళ్ళ చెవున ఒకటి పడింది ఏంటంటే, ఈరోజు మన ప్రాంతం నుంచి ఆయన వెళ్తాడంట. ఏమండి, ఇప్పుడు దేవుని చేత వాడబడుతున్నటువంటి సేవకులు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి చాలా ఈజీగా పబ్లిసిటీ అయిపోద్ది. అవునా కాదా? మరి యేసుక్రీస్తు ప్రభు వారికి పబ్లిసిటీ అవ్వదంటారా? అవుతుంది. అలాగే యేసయ్య వస్తున్నారు అన్న సంగతి ఆ నోట విన్నాడు. వినంగానే ఈ గుడ్డోడికి ఒక ఆశ పుట్టింది. అరే, ఇంతమందికి ఇన్ని మేళ్ళు చేశాడు కదా, నాకు కూడా ఏదైనా చేస్తాడేమో అని ఆ త్రోవ ప్రక్క నుంచి వస్తున్న సంగతి గ్రహించి అలికిడి విని, ఎందుకు అలికిడి విన్నాడు అంటే వాళ్ళకి చాలా, గుడ్డోళ్ళకి ఏంటంటే చాలా ఎక్కువగా సెన్స్ ఉంటుంది. వాళ్ళకి అలికిడి తెలుస్తూ ఉంటుంది. చాలా జనసమూహం వెళ్ళిపోతున్నారు, చాలామంది జనసమూహం వెళ్ళిపోతున్నారు. అరే, ఇంతమంది జనసమూహం వెళ్ళిపోతున్నారంటే ఖచ్చితంగా ఆయన వచ్చే ఉంటారు అని ఆయన ఫీల్ అయ్యాడు. ఈలోపు జనాలందరూ కూడా ఆయన వెంబడించి వెళ్ళిపోతుంటే ఎవరినో ఒకరిని పట్టి అడిగాడు, ఇంతమంది పబ్లిక్ వెళ్ళిపోతున్నారు కదా, ఏం జరిగింది, ఏమైంది అని అడిగితే, బోధకుడు యేసు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోతున్నాడు అని అంటే, ఆ అలికిడిని గమనించిన వ్యక్తి, ఆ నోట వచ్చినటువంటి మాట పట్టుకున్న వ్యక్తి, గ్రహించిన వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఎక్కడైతే కూర్చున్నాడో ఆ స్థలంలో నుండే బిగ్గరగా అరవడం ప్రారంభించాడు. ఏమనో తెలుసా? నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా అని కేకలు వేయడం ప్రారంభించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. అతనిలో ఉన్నటువంటి ఒక విశ్వాసం, నిజంగా గుడ్డోడే కానీ హృదయంలో చాలా విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి కేకలు వేయడం ప్రారంభించాడు. మీకు అర్థమవుతుందా? ఆ కేకలు వేస్తున్న క్రమంలో అందరూ చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు, ఏయ్ గుడ్డోడా, నోర్మై, ఊరికి ఎందుకలా గోల పెడుతున్నావు, ఊరికి ఎందుకలా అరుస్తున్నావు, ఎందుకలా పిచ్చెక్కినట్టు మాట్లాడుతూ, ఎందుకలా పిచ్చి పట్టినట్టుగా అరుస్తున్నావు, నువ్వు ఆగు అని గద్దిస్తున్నారు అతన్ని, ఆపుతున్నారు అతన్ని. అయితే ఆపుతున్నా కూడా ఇతను ఏం చేశాడో తెలుసా? ఆగల. ఏం చేశాడండి? ఆగల. వీళ్ళు ఆగు, సైలెంట్గా ఉండు అంటుంటే ఇంకొంచెం గట్టిగా అరుస్తున్నాడు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు అని మరింత బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కేకలు సృష్టికర్త అయిన దేవుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు విన్నారో, అక్కడ ఆయన స్తంభించిపోయారు, ఆగిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆగిపోయాడు. ఆగి అంటాడు, నన్ను కేకేస్తున్నారు, నన్ను ఎవరు పిలుస్తున్నారు, ఆ వ్యక్తిని ఒకసారి తీసుకురండి అని చెప్పారు. ఆ మాట ఎప్పుడైతే విన్నారో ప్రజలు, అప్పటి వరకు రై ఆగు, అరవకు అన్నారే, వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అంటున్నారు, ఇందాక నుంచి అరుస్తున్నావుగా, ఇందాక నుంచి గోల పెడుతున్నావుగా, ఆయన్ని రమ్మంటున్నారు, పదా అని చెప్పి ఆయన్ని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభువు అని అంటారు, 51వ వచనంలో అంటారు, యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు అతన్ని అడుగుతున్న మాట ఏంటో తెలుసా? వచ్చావా, ఇందాక నుంచి నువ్వేనా అరుస్తున్నావు ఏంటి, నీకు గుడ్డిగా కళ్ళు కనపడట్లేనట్టుంది, సర్లే కళ్ళు ఇచ్చాను పో, అట్లా అనలేదు. ఎంత మర్యాదగా పలకరిస్తున్నాడు, ఎంత చక్కగా ఆయనతో మాట్లాడుతున్నాడు. నేను నీకేమి చేయగోరుకుంటున్నావు అని అడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నన్ను కేకలు పెడుతున్నావు కదా, నేను ఆగాలని అరుస్తున్నావు కదా, నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా, నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నావు కదా, ఏంటది చెప్పు అని అడిగితే అతడు అంటాడు, నాకు కళ్ళు సరిగ్గా కనపడవండి, నాకు దృష్టి లేదు, నాకు దృష్టినివ్వు అని అన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని చెప్తే వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడండి? నువ్వు వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది అని అంటే, అవునా ప్రభు, నా విశ్వాసం నాకు స్వస్థపరుస్తుందా అని ఇంటికి వెళ్ళిపోవట్లేదంట. నువ్వు వెళ్ళు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందంటే దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. ఎప్పుడు? కళ్ళు తెరవబడలా, ఇంకా దృష్టి రాలా, ఇంకా దృష్టి రాకముందే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని చెప్పాడు కదా దేవుడు. అందుకే ఆయన మాట మీద విశ్వాసం ఉంచిన ఈ గుడ్డివాడు దేవుణ్ణి వెంబడిస్తూ ఉండగానే దృష్టి పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కార్యం జరిగిన తర్వాత ఎవడైనా వెంబడిస్తాడండి, జరగక ముందు వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి క్రైస్తవ్యంలో ఇక్కడ గుడ్డివాడు ఫిజికల్గా గుడ్డితనం కలిగిన వాడు, కానీ నేటి క్రైస్తవ దినాలలో, క్రైస్తవ సమాజంలో చాలామంది ఎలా ఉన్నారో తెలుసా? ఆత్మీయ అంధత్వంలో ఉన్నారు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో అంధత్వంతో ఉన్నారు. చూడవలసినవి చూడలేకపోతున్నారు, చూడకూడని విషయాల వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఫిజికల్గా బాగానే ఉన్నారు, దే ఆర్ నాట్ బ్లైండ్ ఫిజికలీ,
కానీ స్పిరిచువలీ దే ఆర్ బ్లైండ్. వాళ్ళు ఆధ్యాత్మికంగా అంధత్వంలో ఉన్నారు. అరే, పరలోక సంబంధమైన విషయాల గురించి ఆసక్తి లేదు, దేవుని సంగతుల గురించిన ఆసక్తి లేదు. దేవుడు అంటాడు పైనున్న వాటిని మీరు వెతకండి అంటాడు, ఆ చూపు లేదు. దేవుడు అంటాడు దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ ఆశ్చర్యకరమైన సంగతుల గురించి ఆలోచించమంటాడు, వాటిని చూడమంటున్నాడు. ఆ దృష్టి లేదు. ఆధ్యాత్మికమైన అంధత్వం చేత నింపబడిపోయారు, కప్పబడిపోయారు. ఎప్పుడైతే దేవుడు ఆ గుడ్డోడు కేకలు విన్నప్పుడు గుడ్డోడు ఏం చేశాడో తెలుసా? ఏదైతే అతని చేతిలో క్లాత్ ఉందో, బట్ట ఉందో, దాన్ని విసిరేసి దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు పిలవగానే హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి, దేవుని సన్నిధిలోనికి రావడానికి, దేవుని కనికరాన్ని పొందుకోవడానికి ముందు మనం ఏం చేయాలో తెలుసా? మనము ఆయన సన్నిధిలోనికి వచ్చే ముందు ప్రతి విషయమైనా, లేదా బట్ట దేనికి సాదృశ్యం అంటే పాత రోత జీవితానికి సాదృశ్యం. బట్ట దేనికి సాదృశ్యం అంటే పాత రోత జీవితానికి సాదృశ్యంగా ఉంది. నీవు దేవుణ్ణి కనికరించు ప్రభువా, కనికరించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావు, కానీ నీవు ఆ పాత రోత జీవితం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఈ గుడ్డోడికి అదే జీవనోపాధి. ఆ బట్ట పడేస్తే ఏమండి, ఒక్కసారి ఆ కాంటెక్స్ట్ కనుక చదివినట్లయితే అతనిలో ఉన్నటువంటి ఎంత విశ్వాసం, అతనిలో ఉన్నటువంటి దేవునికి లోబడిన స్థితి, సరెండర్ అయిపోయిన పరిస్థితి. దేవుడు ఆ స్థలము నుండి వెళుతున్నాడని గ్రహించాడు. గ్రహించగానే మనుషుల్ని అడుగుతున్నాడు, ఏమైంది ఏమైంది అని అడుగుతున్నాడు. యేసయ్య ఇదిగో ఈ స్థలం నుండి వెళ్తున్నాడు, బోధకుడు వెళ్తున్నాడు అనగానే దావీదు కుమారుడా నజరేయుడైన యేసు అని కేకలు వేయడం ప్రారంభించాడు. కనికరం కోసం కేకలు వేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుడు ఆగిపోయి ఈ వ్యక్తుల్ని పంపించి అతన్ని తీసుకురండి అన్నాడో, అతని చేతిలో ఉన్నటువంటి గుడ్డ, అతనికి ఆధారమైనటువంటి ఆ పరిస్థితి అంతా కూడా విడిచిపెట్టేశాడు. లోకంలో ఆ పేరుకు తగినటువంటి జీవితం అతనికి లేదు. ఇప్పుడు అతని పేరేమో ఘనమైనటువంటి కుమారుడుగా ఉంది, కానీ జీవితం ఘనమైనటువంటి కుమారుడుగా లేదు. అంధత్వం వల్ల అతనికి ఆ సొసైటీలో, అతను ఉంటున్న ప్రాంతంలో మర్యాద లేదు. ఏ గుడ్డోడా పక్కెల్ అని చిన్న చూపు, ఎగతాళి చేయబడుతున్న పరిస్థితి, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న పరిస్థితి, నడుస్తూ వెళ్ళిపోతే చాలాసార్లు ఎంతోమంది తన్నుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ పేరుకి తగ్గట్ల జీవితం అతనికి లేదు. కానీ అతనిలో ఒక ఆశ ఉంది. దేవుడు నన్ను నిశ్చయంగా కనికరిస్తాడు అనే ఆశ ఉంది. ఎప్పుడైతే ఆశపడ్డాడో, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా, ఆశపడిన వెంటనే ఏమైందో తెలుసా? దేవుణ్ణి అరవడం, కేకలు వేయడం ప్రారంభించాడు. చుట్టుపక్కల ఆటంకాలు వచ్చాయి. నువ్వు అరవద్దు, కేకలు వేయొద్దు. ఏ గుడ్డోడా ఏమనుకుంటున్నావు? ఆయన ఎవరనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టుగా కేకలు వేయడానికి ఆయన ఏమనుకుంటున్నావు? నువ్వు ఎందుకు అరుస్తున్నావు అని చుట్టుపక్కల ఆటంకాలు వస్తే ఆగిపోలేదు. ఆటంకాలు వస్తే మరింతగా బిగ్గరగా కేకలు వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఆటంకాలు కలిగే కొలది ఇంకా రెచ్చిపోవాలి భక్తిలో, కానీ చచ్చిపోకూడదు, చచ్చుబాటు రాకూడదు. ఆటంకాలు వస్తున్నాయి గుడ్డివాడికి, అయినా కేకలు బిగ్గరగా వేస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను కనికరించు అనగానే పిలుపు వచ్చింది దేవుడి దగ్గర నుంచి. అతన్ని తీసుకురమ్మన్నాడు.
పిలుపు రాగానే ఆయన్ని తీసుకెళ్తున్నప్పుడు అతని చేతిలో ఉన్నటువంటి ఆ సంచెను విసిరేసి ఏమనుకున్నాడు తెలుసా? అసలు అప్పటి వరకు యేసయ్యతో మాట్లాడలా, యేసయ్యని కలవలా, చూపు వస్తుందో రాదో కూడా తెలీదు. కానీ విశ్వాసం చూసారా? దేవుని దగ్గరికి వెళ్ళకముందే ఆయన దగ్గరికి వెళ్ళి తన అక్కర చెప్పకముందే విశ్వాసం ఉంచాడు, నమ్మాడు. ఏమన్నా తెలుసా? నాకు ఈ గుడ్డతో ఇంకా పని లేదు అని. హల్లెలూయా, హల్లెలూయా. అతని విశ్వాసం గొప్పది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయ జీవితంలో చాలా అంధత్వాలతో ఉంటాం. దేవుని కనికరం కోసం వేడుకుంటూ ఉంటాం. దేవుడు అంటాడు, రా నా యొద్దకి రా, నీ కష్టం ఏంటో చెప్పు, నీ బాధ ఏంటో చెప్పు, నీ ఇరికేంటో చెప్పు అంటే అదే పాపిష్టి మనసుతో వస్తూ ఉంటాం, అదే రోగమైన స్థితిలో వస్తూ ఉంటాం, అదే అంధత్వంలో వస్తూ ఉంటాం, లేదా ఆ పాపంలోనే బ్రతుకుతూ దేవుడి దగ్గరికి వస్తాం. కానీ గుడ్డివాడు అలా రాలా. ఆ బట్టను విసిరేసి ఇక నాకు దీంతో పని లేదు అని దేవుని దగ్గరికి వచ్చాడు. ప్రభు అంటున్నాడు, దేవునికి అన్నీ తెలుసు కదండి, ఈ వ్యక్తి ఎలా వచ్చాడో దేవుడు తెలుసా లేదా? తెలుసు. అంటాడు, నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు? దేవుడు తెలియదు ఆయన గుడ్డోడని? అయినా కూడా అడుగుతున్నాడు, నేను నీకేం చేయాలని కోరుకుంటావు? దేవుడికి అన్నీ తెలుసు, అయినా మనం ఏం చెప్తామా అని అడుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి అన్నీ తెలుసు, మన నోటితో మనం ఏం చెప్తామా అని ఆయన వినటానికి ఇష్టపడతా ఉంటాడు. నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు అని అడిగితే, అయ్యా నాకు దృష్టినివ్వవా అనగానే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, నువ్వు వెళ్ళిపో. తిరిగి వెళ్ళలా. ఒక్కసారి విడిచిపెట్టిన జీవితం వైపుకు మళ్ళీ తిరగలా. ఒక్కసారి విసిరేసినటువంటి ఆ గుడ్డ వైపు మరలా చూడలా. దేవుణ్ణి వెంబడించాడు అని రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను, ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఇంటికి వెళ్ళాను, మళ్ళీ గుడ్డ దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ అడుక్కునే బస్ స్టాండ్ దగ్గరికి పోయాను, మళ్ళీ అడుక్కునే రైల్వే స్టేషన్ దగ్గరికి పోయాను, మళ్ళీ అడుక్కునే కాంప్లెక్స్ దగ్గరికి పోయాను. అలా లేదు, వెంటనే ఆయన వెంట పోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కృతజ్ఞత కలిగిన జీవితమో చూడండి. ప్రైజ్ ది లార్డ్. చాలామంది దేవుడి దగ్గరికి వస్తారు, మేలు పొందుకుంటారు, ఆయన వెంట పోరు, మరలా లోకంలోకి పోతారు. ఈ గుడ్డోడు నిజంగా ఇతనికి ఆధ్యాత్మికమైన గుడ్డితనం లేదు, కానీ శరీర సంబంధమైన గుడ్డితనమే కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా విశ్వాసంలో చాలా ఉన్నతంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ గుడ్డోని చూసి మనం నేర్చుకోవాలి. తన జీవితాన్ని మార్చుకున్నాడు, ఆయన వెంట పోయాను. ఎంత బాగుంది కదండి ఆ మాట. అప్పటికి ఇంకా స్వస్థత రాలా, అప్పటికి ఇంకా చూపు రాలా. మన వాళ్ళకి ఏంటంటే రాంగానే ఇట్లా కార్యం చేసి ఇన్స్టెంట్, ఇప్పుడు అన్నీ ఇన్స్టెంట్ మిక్స్లే. దోశ పిండి ఇన్స్టెంట్, ఇడ్లీ పిండి ఇన్స్టెంట్, అన్నీ ఇన్స్టెంట్. దేవుడు ఇన్స్టెంట్గా కూడా చేయగలడు, హృదయ స్థితిని బట్టి చేయడు. దేవుడు కార్యం వెంటనే చేయగలడు, లేదా గ్యాప్ ఇచ్చి చేయగలడు, ఏదైనా చేయగలడు. కానీ హృదయ స్థితిని బట్టి ఆయన చేయడు. ఆ వ్యక్తికి నిజంగండి కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చా? చూపు కోసం వచ్చా. నీ విశ్వాసమే స్వస్థపరిచేసానంటావు, కనీసం చేతులు బట్టి తాకవు, కనీసం నా నెత్తి మీద చేయి పెట్టలేదు, నా కళ్ళు మీద చేయి పెట్టలేదు, కొబ్బరి నూనె రాయలేదు, ఏమీ చేయలేదు. విశ్వాసం స్వస్థపరుస్తుందంట. విశ్వాసం అనుకొని కొనుక్కున్నాడండి. దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు. దేవుడు ఒకటే చెప్పాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను, అంతే. నువ్వు వెళ్ళిపో. ఆయన నాతో రా అని చెప్పలా, ఆయన నన్ను వెంబడించమని చెప్పలా, ఆయన నువ్వు వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది అన్నాడు.
దేవుడు వెంబడించమని చెప్పకపోయినా ఇతను ఎంత మంచి కృతజ్ఞత కలిగిన వ్యక్తి అంటే, దేవుని దగ్గర వచ్చాడు, దేవుడు మాట నమ్మాడు. నువ్వు వెళ్ళు, నీ విశ్వాసమే బాగు చేస్తుందంటే ఇంటికి వెళ్ళిపోలా. అలాగేనయ్యా, నీ వెంటే వస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నీ వెంటే వస్తాను, త్రోవలో నాకు కళ్ళు వచ్చేస్తాయి, నేను నీ మాట విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్ని మాటలు చెప్పలా, క్రియలో చూపించేశాడు. దేవుడు అన్ని మాటలు చెప్పలా, నేను నిన్నే వెంబడిస్తానయ్యా, నేను నిన్నే ప్రేమిస్తానయ్యా, నేను నిన్నే కోరుకుంటానయ్యా, కబుర్లు చెప్పలా, క్రియ చూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, మన విశ్వాసం క్రియారూపకమైనదై ఉండాలి. క్రియ లేని విశ్వాసం మృతమైంది. ప్రభా, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభా, నువ్వు గొప్పడు అని నమ్ముతున్నాను ప్రభా, నువ్వు కార్యాలు చేస్తావని నమ్ముతున్నాను ప్రభా, నేను నీ యందు విశ్వాసం ఉంచాను ప్రభా. మాట కార్యం జరగకపోతే ఏం దేవుడువో ఏం లోకమో, ఏం చేసావు నువ్వు, నాకు ఏం కార్యం చేసావు, ఎంత ఈజీగా అంటామో. అసలు దేవుణ్ణి అన్నంత ఈజీగా ఎవరిని అనరు, పిల్లల్ని కూడా అనరు. ఊరుకోరుగా, పిల్లలంటే ఊరుకుంటారా, తిరగేసేస్తారు. కానీ దేవుణ్ణి అంటూ ఉంటారు. నీ విశ్వాసం క్రియల్లో చూపించు. ఆత్మీయ అంధత్వం పోవాలి అంటే ఆయనకి మొర్ర పెట్టాలి, కేకలు వేయాలి. ఆయన కనికరం నీ మీదకి రావాలి. ఆయన కనికరం నీ మీదకి వస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, ఆయన కనికరం నీ మీదకి వచ్చినప్పుడు ఆయన నిన్ను అడుగుతాడు నీకేం కావాలి అని. కానీ వచ్చేటప్పుడు మరలా పాత స్థితికి వెళ్ళిపోతాను అనే మనసుతో మాత్రం రావద్దు దయచేసి. నూతనమైన మనసుతోరా, విడిచిపెట్టుకున్న మనసుతోరా. మరలా బట్టతో రాలా. గుడ్డోడు బట్టను వదిలేశాడు. కార్యము చూడకముందే బట్టను వదిలేశాడు. నువ్వు కార్యం చూసిన తర్వాత కాదు, కార్యము చూడకముందే దేవుడు అంటే నీకు అంత విశ్వాసం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఈరోజు మన విశ్వాస జీవితం, మన ఆధ్యాత్మికమైన విశ్వాస యాత్రను ముందుకు కొనసాగించే వారంగా ఉండాలి. ఎలా కొనసాగిస్తున్నామని మనం ప్రశ్న వేసుకోవాలి. గుడ్డోడు దేవుని కనికరం కోసం వేడుకున్నాడు. దేవుడు కనికరము ఆయన మీదకి రాగానే తన పాత స్థితిని విడిచిపెట్టేశాడు, రోత స్థితిని విడిచిపెట్టేశాడు. గబగబ వెళ్ళిపోయాడు ఆయన దగ్గరికి. ఆయన కూడా ఎంత చక్కగా అడిగాడో, నీకేం కావాలి నాన్న? అబ్బా, ఆయనకేం తెలియనట్టు, నీకేం కావాలి నాన్న, నీకేం కావాలి? ఆయన అన్నీ గమనించాడు. అతడు కేకలు వేస్తున్నప్పుడు ఆ కేకలో ఉన్నటువంటి ఆ ఆశను, తృష్ణను గమనించాడు దేవుడు. ఎప్పుడైతే బట్టను విసిరేశాడో నా దగ్గరికి వచ్చేటప్పుడు తన జీవితాన్ని, తన మలిన వస్త్రాల్ని వదిలేశాడు అని దేవుడు తెలిసింది. దేవుడికి హృదయంలో అతని మీద ప్రేమ పొంగుకొచ్చి, ఏం కావాలి నాన్న నీకు? చూడండి, చిన్నపిల్లలు అమ్మ నాన్న వెళ్ళిపోతున్నప్పుడు మమ్మీ మమ్మీ లేదా డాడీ డాడీ అని పరుగులు పెట్టుకొని వెనకాల వస్తారు. వెనక్కి తిరిగి, ఏం కావాలమ్మా అంటే, నన్ను విడిచి నువ్వు ఉండలేవు, నేను వెళ్ళి వచ్చేంత వరకు నువ్వు ఉండలేవు, అందుకే నా వెంట పడుతున్నావు. ఆ తల్లి అర్థం చేసుకుంటుంది, ఆ తండ్రి అర్థం చేసుకుంటాడు. వెనక్కి తిరిగి, ఏం కావాలి నాన్న నీకు, ఏం కావాలి చెప్పు, బయటకు వెళ్తున్నాను, ఏం తేవాలి చెప్పు నీకు అని అడుగుతారు. ఒక మనుష్యుడే అంత ప్రేమ చూపించినప్పుడు దేవుడు ఇంకెంత ప్రేమ చూపిస్తాడు? అరవడం ఆపలా, మనుషులు ఆపిన ఆగలా, ఇంకా గట్టిగా కేకలు వేశాడు, ఇంకా గట్టిగా అరవడం ప్రారంభించాడు. దేవుడు పిలుపునందుకున్నాడు. రమ్మనంగానే ఆ గుడ్డ ఇసిరిసాడు, వేసి రక్త వేసి ఎక్కడ ఇసిరేసాడో తెలియదు, మొత్తానికి ఇసిరి పారేసాడు. అప్పటి వరకు ఆ బట్ట వేసుకొని అడుక్కున్నాడు, అమ్మా అయ్యా అని. బట్టని ఇసిరేసాడు. బట్టను విసిరేసి గబగబ దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన సమస్తం ఎరిగిన దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలి? ప్రభువా నాకు దృష్టి కావాలి అనగానే వెంటనే
నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. నువ్వు వెళ్ళిపో. దేవుడేమో వెళ్ళిపో అంటే ఆయన దేవుడితో ఫాలో అయిపోతున్నాడు, దేవుడు వెంబడి వెళ్ళిపోతున్నాడు. జన సమూహంలో కలిసిపోయాడు, ఆయన శిష్యులతో కలిసిపోయాడు, వాళ్ళతో కలిసి దేవుని వెంబడించడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఒక మంచి ఆత్మీయ జీవితాన్ని మనము కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అంతటి విశ్వాసం నీకుందా? దేవుని కనికరం నీ మీదకి రావాలని కోరుకుంటున్నావు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. దేవుని కనికరం నీ మీదకి రావాలని కేకలు వేస్తున్నావు, అరుస్తున్నావు. ఆయన నీ కేక విన్నాడు, ఆగాడు. ఆయన యొద్దకు వచ్చే నీవు నీ స్థితిని, నీ పరిస్థితిని, లేదా నీ పాత స్థితిని పారేసావా? ఒకవేళ పారవేయకపోతే పారవేసుకో. నువ్వు పారవేసుకుంటే ప్రభువు నిన్ను అడుగుతాడు, అమ్మా నాన్న కేకలు వేశారు కదా, నన్ను పిలిచారు కదా, ఏం కావాలి నీకు అని అడుగుతారు. నీ అవసరత ఏంటో దేవుడికి చెప్పు, నీ అక్కరేంటో దేవుడికి చెప్పు. ఏది నీ అవసరమో, ఏది నీ అక్కరో, నీకు ఏది కావాలో, నీకు ఏది కొరతగా ఉందో, ఏది ఆశపడుతున్నావో దేవుడికి చెప్పు. అప్పుడు ఆయన అంటాడు, నాన్న నా యందు నీకున్న విశ్వాసం నిన్నెన్నడూ సిగ్గుపరచదో, నువ్వు విశ్వసిస్తున్నావు గనక నీ పట్ల నా కార్యాన్ని చూస్తావు అంటే కార్యం జరగకముందే ఆయన్ని స్తుతించడం ప్రారంభించు. హల్లెలూయా, హల్లెలూయా. కార్యము జరగక ముందే ప్రభువా నీ మాట చొప్పున నా జీవితంలో చేసి ముగించేసావు ప్రభువా, నీకు వందనాలని ఆయనకి స్తోత్రాలు చెప్తూ నమ్మకంగా ఆయన్ని వెంబడించు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా పాత జీవితానికి వెళ్ళిపోవద్దు, మళ్ళా రోత జీవితానికి వెళ్ళిపోవద్దు, మళ్ళా మనుషులు ఆగమంటే ఆగొద్దు, మనుషులు కేకలేయొద్దు అంటే నువ్వు ఆగొద్దు, మనుషులు వెళ్ళొద్దు అంటే నువ్వు ఆగొద్దు. ఆయన్ని వెంబడించుట్లో వెనదీయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నువ్వు వెంబడించుట్లో నువ్వు వెనదీయొద్దు. ఆయన వెంబడి వెళ్ళిపోవడానికి ఇష్టపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని నిండారుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు. మనమే ఒకరికి మాదిరిగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి కార్యాలు మనం పొందుకోవాలి అంటే నేను నమ్ముతున్నాను ప్రభువా, గాడ్ ఈజ్ గ్రేట్, నేను నమ్ముతున్నాను. దెయ్యాలు నమ్ముతున్నాయి. యేసు ప్రభు దేవుడని దెయ్యాలు నమ్ముతున్నాయి. కానీ నీ విశ్వాసం క్రియలలో చూపించు. దేవుడు కార్యం చేస్తేనే కాదు, చెయ్యక ముందే చేస్తాడు అనే విశ్వాసంతో ఆయనను గట్టిగా పట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి అంతగా మనం నమ్మితే, అంతగా విశ్వాసం చూపితే ఆయన మురిసిపోతాడు, ఆయన సంతోషిస్తాడు. అరే నా బిడ్డ నన్నే హత్తుకొని ఉంది, నా బిడ్డ నాతోనే ఉంటుంది అయిని ఆయన చలించిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి విశ్వాసముతో ఆయన్ని వెంబడించే వారంగా ఉందాం, విశ్వాసముతో ఆయనతో కలిసి నడిచే వారంగా ఉందాం, ఆయన్ని సేవించే వారంగా ఉందాం. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా వాటన్నిటి వైపు చూడొద్దు. నా దేవుడు విశ్వాసానికి కర్త తాను కొనసాగించేవాడైన ఆయన వైపు, యేసు వైపు చూచుచు నువ్వు ముందుకే వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అలాంటి కృప మనం పొందుకోవాలి. ఆయన కార్యం చేయక మునిపే చేశాడని నువ్వు నమ్మాలి. నువ్వు ఆయన ఎంత నమ్ముతున్నావో నీ క్రియల్లో నువ్వు చూపించాలి. అప్పుడు దేవుడు నీ పట్ల ఘనమైన కార్యాలు చేయడమే కాదు, నిన్నే ఒక గొప్ప మిరాకల్గా పెట్టేస్తాడు. హల్లెలూయా. నువ్వే ఘనమైన కార్యానివి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితిలోనికి మనం రావాలి అని ప్రభు కోరుకుంటూ ఉండగా అలాంటి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం. అలాంటి ఆత్మీయ జీవితం కొనసాగాలి అంటే ముందు నీ దగ్గర ఉన్న ఏ బట్ట ఉందో అది ఇసిరి. అది ఉంటే వర్కౌట్ అవ్వదు. నీకేం కావాలని అడగడం ఆయన. ఎల్లంగానే ఏమంటాడు తెలుసా? ఆ బట్ట ఇంటి చేతిలో తీసి పారే ముందు అంటాడు. అదే ముందే నువ్వు తీసి పారేసేసే వెళ్తే నీకేం కావాలి అని అడుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ముందు నీలో ఉన్నదేంటో
ఆయనకి హేయమైంది ఏముందో అది ముందు తీసి పడే. అప్పుడు ప్రభు అంటాడు, నీకేం కావాలి నాన్న, నీకేం కావాలి బిడ్డా అని ప్రభు అడుగుతాడు. ఆయన మాటను బట్టి నీ జీవితంలో కార్యం జరుగుతుంది. కార్యం జరిగే క్రమంలోనే, అది జరగక మునిపే జరిగిందని విశ్వాసంతో కృతజ్ఞతలు చెల్లించు, దేవుని వెంబడించు. కృప కలిగిన దేవుని ఆత్మ అట్టి రీతిగా మనకి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ఇట్లారా, అందరం ప్రార్థన చేసుకుందాం.